నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్య పండుగ సంక్రాంతి. నెల రోజుల నుంచి తెలుగు వాకిళ్లలో సంక్రాంతి శోభ వెల్లువిరుస్తోంది. ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు, ముచ్చట గొలిపే గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్లు, గాలిపటాలతో పల్లెలన్నీ కలకల్లాడుతున్నాయి. పిండి వంటలు, కొత్త బట్టలు, బంధుమిత్రులతో గ్రామాలు ఆనందోత్సాహాలతో వెలిగిపోతున్నాయి. పల్లెలకు నూతన కళ తీసుకువచ్చే సంక్రాంతి ముచ్చటగా 3 రోజులు జరుపుకునే పెద్ద పండుగ. తొలి రోజు భోగి, తర్వాత మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ. పండుగ 3 రోజులు ప్రతి ఇంటిలో సంబరాలు జల్లు కురుస్తుందంటే నమ్మండి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే 3 రోజులు మనం అందరం ముచ్చటగా జరుపుకునే పండుగ. అందులో ఈ రోజు మొదటి రోజు భోగి. మరి ఈ భోగి విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీత గారు. మరి సునీత గారిని అడిగి ఈ రోజు విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం సునీత గారు. నమస్కారం. బాగున్నారండి? మీకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా. సో సునీత గారు, సంక్రాంతి అనగానే మనం 3 రోజులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. అందులో మొదటి రోజు భోగి. ఇక పండగ మొదలైందంటే భోగితో మొదలవుతుంది మనకి. మరి ఈ రోజు విశిష్టత గురించి మా సకులకు మీరు తెలియజేస్తారండి? తప్పకుండా. భోగి అన్నటువంటిది నిఘంటువు ప్రకారంగా చూస్తే పండక్కి తొలి రోజు అనే అర్థం వస్తుంది. సంస్కృత ప్రకారంగా చూస్తే సంస్కృత ధాతువు భుజ్ అనేటువంటి దాని నుండి వచ్చింది అని పెద్దలు చెప్తారు. అలా కాకుండా ద్రవిడ సంప్రదాయంలో ఉన్నటువంటి పొంగు అంటే పొంగలి, పొంగించేటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టేటువంటి పండగ కాబట్టి భోగి అనేది ఒక ఆచారంలో మనం వింటున్నటువంటి మాట. మొత్తానికి భోగి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఉదయాన్నే భోగి మంటలు వేయడం. ఇది కొంత ప్రాంతాచారాన్ని బట్టి కొంత మార్పు ఉన్నప్పటికీ భోగి మంటలు వేయడం, ఆ తర్వాత పిల్లలకి భోగి స్నానాలు, కొత్త బట్టలు, సాయంత్రం చిన్నపిల్లలకి భోగి పళ్ళు. ఈ మధ్యలో మనం ఆ రంగనాథుడికి పూజ, కులదేవత ఇష్టదేవతను అనుసరించి చేయడం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురిని ఆరాధించినట్టుగా, ఎందుకంటే సృష్టి స్థితి లయకారులు వాళ్ళు కాబట్టి అంతా నీవే అన్న ఉద్దేశంతో పూజ చేయడం. ముఖ్యంగా దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణం, ఇవి మనకు భోగి పండగ అనగానే కనబడతాయి. అయితే ఇక్కడ మనకి పండగ అంటే ఒక ఆలోచించినప్పుడు ఒక విధంగా ఏంటంటే మన పండుగలన్నీ కూడా చంద్రమాన ప్రకారంగా జరుగుతాయి. కానీ ఈ ఒక్క పండగ మాత్రం సౌరమాన ప్రకారంగా చేసుకుంటాం. తిథి ప్రకారంగా జరిగేటువంటి పండగ కాదు. మనకు 12 సంక్రాంతులు ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు ఏ రాశిలోకి వెళితే ఆ రాశి ప్రకారంగా ఒక సంక్రాంతి వస్తుంది. కానీ మకర సంక్రాంతికి మాత్రమే విలువ ఉంది. ఎందుకంటే మనం అయనాల ప్రకారంగా చూసినప్పుడు ఇక్కడితో దక్షిణాయనం ముగిసేటువంటి చివరి రోజు, ధనుర్మాసం ముగిసేటువంటి చివరి రోజు, ఇక్కడ నుండి ఉత్తరాయణం. ఇది దైవీ కార్యాలకు పవిత్రమైనటువంటి రోజుగా భావించి పూజించేటువంటి పండగ మనకి ఈ భోగి రోజు వస్తుంది. ఉదయాన్నే మనం భోగి మంటలు వేస్తాం కదమ్మా, దేనికి, ఎందుకు వేస్తారు? ఇక్కడ 2 రకాలు. అంతకుముందు వరకు ఉన్నటువంటి వర్షకాలంలో వచ్చినటువంటి క్రిమికీటకాలు ఉన్నాయి. వాటిని నశింప చేయడానికి మన పూర్వీకులు కల్పించినటువంటి ఒక వైజ్ఞానిక సదుపాయం. రెండవది, భారతదేశం అనగానే మనది వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో అప్పటి వరకు తొలకరి చెల్లులలో మనం వేసినటువంటి గింజ అంతా కూడా ధాన్యంగా సిద్ధమై వచ్చింది. ఈ సిద్ధమై వచ్చినటువంటి సమయంలో ఇంకా ఆ కాపలా కాయడం కోసం ముందు రోజులలో పూర్వీకులందరూ కూడా ఈ గ్రామానికంతా రాత్రిపూటలో కాగడాలు పట్టుకొని వాళ్ళు కాపలా కాస్తుండేవాళ్ళు. మరి నిద్ర రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే భజనలు, హరినామ కీర్తనలు చేస్తుండేవాడు. ఆ సంప్రదాయం ఈ పండుగలో పూర్తిగా విలీనం చేశారు. ఇక భోగి మంటలు అనగానే ఇంకోటి ఏంటంటే అప్పటి వరకు మనకు పండినటువంటి పంట అంతా ఇంట్లో నిల్వ చేసుకోవాలంటే ఉన్న చెత్త అంతా తీసేసి ఆ గాదెలు అవన్నీ శుభ్రం చేసుకొని ఇన్ని చేసి పెట్టుకుంటారు. ఈ పనికిరాని వస్తువులన్నీ పొద్దున్నే వేసి మంట చేస్తారు. ఇది కూడా ముందు రోజులలో అయితే పల్లెల్లో ఆ వాతావరణంలో
ఒక దేవాలయం ముందో వీధి మధ్యలోనో కూడలి ఉంటుంది కదా, అక్కడ ఈ భోగి మంటలు వేసేవాళ్ళు. ఇంట్లో ఏవైతే నిరుపయోగమైనటువంటి వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ వేయడమే కాకుండా మనకు పనికిరానటువంటి ఆలోచనలు కూడా ఆ భోగి మంటల్లో వదలాలి అనేటువంటి ఒక తాత్విక జ్ఞానం కూడా అందులో ఉంది. ఇక్కడ ఒక పెద్ద రాగి దాంట్లో నీళ్లు వేసి ఈ నీళ్ళనే అందరూ కూడా ఇంటింటికి తీసుకువెళ్ళి స్నానం, అభ్యంగన స్నానం, నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి ఆ తర్వాత కొత్త బట్టలు ధరించడం అనేది ఉంది. ఇంకా ఏం చేస్తారంటే ఈ భోగి మంటలలో పిల్లల దృష్టి దోషాలు పోవడం కోసం అన్న ఉద్దేశంగా పిడకలు వేస్తారు. ఈ పిడకలు ఎక్కడివి అంటే ఈ నెల రోజులు కూడా మనం ముగ్గులు వేయడానికి ముందు ముగ్గులు వేస్తూ గొబ్బిళ్ళు ఆడుకుంటారు. ఈ గొబ్బిళ్ళు ఆడడానికి ఏం చేస్తాము, ఆవు పేడతో గొబ్బిళ్ళు పెడతాం. ఆ గొబ్బిళ్ళల్లో మధ్యలో పెద్ద గొబ్బి, చుట్టూ చిన్న గొబ్బిళ్ళు, ఈ మధ్యలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ చుట్టూ ఉన్న వాళ్ళు గోపికలు. ఈ ఉద్దేశంగా పెట్టినటువంటి ఆ గొబ్బిళ్ళు అవి ఎండిన తర్వాత ఓ దండ కుచ్చి అలా పెడతారు. ఈ భోగి పండగ రోజు భోగి మంటలు వేసేటప్పుడు ఈ దండను పిల్లల చేత అందులో వేపిస్తారు. ఇక్కడ కూడా వైజ్ఞానికం ఏంటి అంటే ఆవు పేడ మనకు తెలుసు అసలు గోమయం వల్ల ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. అలా వేసినప్పుడు పిల్లలు అక్కడ కాసేపు ఉంటారు. ఆ ధూపం ఏదైతే వస్తుందో దానివల్ల ఆరోగ్యం, క్రిమికీటకాదులు వెళతాయి. అనే కాకుండా చలిలో పొద్దున్నే లేవడం అంటే పిల్లలకు ఉండేటువంటి ఇబ్బంది వల్ల వాళ్ళు ఆనందంగా ఆ భోగి మంటలు కాసుకుంటారు, తర్వాత స్నానం చేస్తారు. భోగి మంటలు, భోగి స్నానం గురించి తెలియజేశారు. ఇక అన్నిటికంటే పిల్లలు బాగా ఇష్టపడేది, బాగా ఆనందించేది భోగి పళ్ళ గురించి. సో ఈ భోగి పళ్ళు అనగానే మనకు ఆ రొయ్యి పళ్ళు, చెరుగ్గడ్లు అవన్నీ చిన్న చిన్నగా చెరుగ్గడ్లు కట్ చేసి అవన్నీ తలపై నుంచి పిల్లలకు పోస్తుంటారు. దీని విశిష్టత ఏంటండి, ఎందుకు అలా చేస్తారు? భోగి పళ్ళు అనగానే, భోగి అనగానే 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల వరకు ఈ భోగి పళ్ళు వేస్తూ ఉండడం మనం చూసాం. రేగుపళ్ళు అంటే బద్రీ ఫలాలు అంటారు. అంటే ఈ బద్రీ వనంలో నరనారాయణులు ఇద్దరు కూడా సంచరించారన్నది పురాణ గాథ. మరి ఆ నరనారాయణుల యొక్క దీవెనలు మన పిల్లలకు కలుగుతాయి అన్నది మన ఆశ. దీంతో పాటు పెద్దల ఆశీస్సులు ఉంటాయి అన్నది ఆలోచన. అందువల్ల పెద్దవాళ్ళందరినీ నలుగురిని పిలిచి ఆ ముత్తైదులతో భోగిపళ్ళు వేయించి పిల్లలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అవి తీసుకొని తినడం, అందులో ఆ పాలకాయలలో నువ్వులు కలుపుతారు, దాంట్లో కూడా పిల్లలు అవి తినాలని. ఈ ఇంకా సైన్స్ పరంగా కూడా మనం అలా వేసినప్పుడు కలిగించేటువంటి ఓరిపిడి ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల భోగిపళ్ళు వేయడంలో దృష్టి దోషం పోతుంది, ఆరోగ్యతత్వము ఉంటుంది. అన్నిటికీ మించి సరదాగా సందడిగా పండగ, అందరూ నలుగురు చుట్టూ పట్టు ఉన్నటువంటి వాళ్ళు కలిసిమెలిసి ఉండడం అన్నది కనిపిస్తుంది. అమ్మ, భోగి మంటలు, భోగి స్నానం, భోగి పళ్ళు ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునే సంబరాలు. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోదాదేవి కళ్యాణం కూడా చూస్తూ ఉంటాం. ఈ స్పెషల్గా భోగి రోజు ఎందుకు చేస్తారు? ఈ రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణం. మనకు పండగ అనగానే అసలు పరమాత్మను తెలవకుండా పండగ అనేది ఉండదు. మనం ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత సందడిగా ఉన్నా పండగకి పరమాత్ముడు ఉండవలసిందే. అందుకే ఇంట్లో కూడా మనము శ్రీరంగరాధుని పూజిస్తాం, ఆయనతో పాటు కృష్ణుడిని పూజిస్తాం. ఎందుకంటే ఇదే రోజు కృష్ణుడు ఆ గోవర్ధనగిరిని ఎత్తినటువంటి రోజు. కారణం ఏమిటి అంటే ఇంద్రుడు కాస్త నా అంత బలవంతుడు లేడు అన్నప్పుడు ఆయన గర్వాన్ని అణచడం కోసం కృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయించడం ఈ కథ మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ గోదాదేవి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక మహా భక్తుడు, ఆయన కుమార్తె గోదాదేవి. ఈ రంగనాథుణ్ణి తాను మామూలు ఒక దేవుడిగా తెలవలేదు. చిన్నప్పటి నుండి కూడా ఆయన ఆరాధిస్తూ ఆయన్నే తన భర్తగా ఆలోచించింది. అదేవిధంగా కలలో నాకు శ్రీరంగనాథుడు కనిపించాడు, నన్ను వివాహం చేసుకుంటా అన్నాడు అన్న విషయం తండ్రికి చెప్తుంది. ఆ భక్తితో ఉన్నటువంటి ఆ గోదాదేవి ఈ కళ నెరవేరాలి అంటే ఏం చేస్తుంది అంటే ధనుర్మాసం అంతా కూడా ఆ తల్లి దీక్షలో ఉంటుంది. అలనాడు ఆ కృష్ణుడి కోసం గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతం ఏదైతే ఉందో ఆ విధంగా ఈ తల్లి కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఆ పార్వతీదేవిని పూజిస్తున్నట్టుగా వీళ్ళందరూ తన సకులందరూ గోపికలుగా ఆలోచిస్తూ అందరినీ లేపుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్యం రాసిందే. దాన్ని పాశురాలు అన్నారు. ఆ నెల రోజులు 30 రోజులు 30 పాశురాలు రాశారు. అదే తిరుప్పావై. అందుకనే వైష్ణవ భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఆ తిరుప్పావై చదువుతారు నెల రోజులు. ఆ చివరి రోజు అవన్నీ కూడా స్వామికి సమర్పించింది. కళ్యాణానికి తండ్రి వాళ్ళు తీసుకెళ్ళి రంగనాథ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి కళ్యాణం చేసిన తర్వాత అలా స్వామి దగ్గరికి వెళ్ళి
ఆ స్వామి పాదాల దగ్గర ఆ తల్లి ఆత్మ విలీనం అవుతుంది. చక్కగా పిల్ల పాపలతో అందరము ఆనందంగా ఉన్నటువంటి సంప్రదాయాన్ని, సంస్కృతిని ముందు తరానికి అందించడం కోసం అందరము ఆ పండుగని ఆనందంగా జరుపుకుందాం. నమస్కారం. అమ్మ, మా సకులందరికీ భోగి విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. మరొకసారి మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. ఇవాళ ప్రజలంతా పొద్దున్నే లేచి భోగి మంటలతో పండుగకు స్వాగతం పలికారు. మీలో చాలా మంది ఇవాళ భోగి మంటలు వేసే ఉంటారు. కొంతమంది కొబ్బరి మట్టలు, తాటాకులు, పాత చీపుర్లు, కర్ర ముక్కలతో పాటు పెద్ద పెద్ద దుంగలను పోగు చేసి గ్రామ వీధుల్లో తగులుబెడతారు. మరికొందరు ఇంట్లోని పాత వస్తువులను, పనికిరాని చెక్క ముక్కలను తీసుకువచ్చి భోగి మంటల్లో వేస్తారు. పిల్లలు, యువకులు, మహిళలు పొద్దున్నే లేవగానే ముందు చేరేది ఈ భోగి మంటల దగ్గరే. అయితే ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారో, వాటి వెనుక ఉన్న పరమార్థం ఏమిటో చాలా మందికి తెలియదు. కొంత సరదాగా, మరికొంత సందడిగా ఉండడంతో భోగి మంటలంటే అందరూ ఆసక్తి చూపిస్తారు. భోగి మంటల వెనుక పరమార్థాన్ని తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ సందర్భంగా మనకు ఒక రుచికరమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు మంజుల గారు సిద్ధంగా ఉన్నారు. మరి ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మంజుల గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు మా సఖీ ప్రేక్షకులందరి తరఫున భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా శుభాకాంక్షలు. మరి ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పెసరపప్పు లడ్డూలు. మరి అయితే లడ్డూలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూపిస్తాను. షుగర్, ఇది పెసరపప్పు వేయించిన పౌడర్, బాదం పప్పు, ఇలాచీ పౌడర్, నెయ్యి. కావాల్సిన పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్న టేస్టీ సూపర్ గా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. అన్ని డెలిషియస్ ఫుడ్ కదా, బాగుంటుంది. చాలా పండగకి కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది. మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, తప్పకుండా. ముందు ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ డిష్ తీసుకుందాం. అంటే జస్ట్ స్టార్టింగ్ నుంచి మనం షుగర్ తోని పాకం చేయాలి, తీగ పాకం చేయాలి. తర్వాత బాల్స్ చేయాలి, అంటే లడ్డూలు అయితే మీకు ఇప్పుడు పాకానికి అది ఇవ్వండి. ఓకే, ఇది పెట్టేద్దాం బాండి. అయితే మామూలుగా స్వీట్ చేసిన తర్వాత పాకంలో వేస్తాం కదా, కాకుండా ఫస్ట్ మనం తీగ పాకం చేసుకోవాలి. బాండి పెట్టాను కదా. వాటర్ కూడా కావాలండి. వాటర్ వేయమంటారా? వేయాలి, లైట్ గా వేయాలి. చూడండి, చాలు చాలు. దీనికి సరిపడా మనం కొంచెం షుగర్ వేయాలి. ఓకే, స్పూన్ ఇమ్మంటారా? తీగ పాకం కావాలా? తీగ పాకం కావాలి. అంటే ఎప్పుడైనా తీగ పాకం చేయాలంటే షుగర్ మునిగేటట్టుగానే వాటర్ వేయాలి. అది మెజర్మెంట్ ఈజీగా అర్థమైపోద్ది. అవునా? షుగర్ అలా ఇంతే ఇలా వేయాలి. ఓహో. ఇప్పుడు ఇది పాకం చేసిన తర్వాత మనము ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు పెసరపప్పు వేయించిన పౌడర్ అని చెప్పాను కదా, దాంట్లో దీంట్లో వేసేయాలి ఆ పౌడర్ ని. అంటే పెసరపప్పుని ఏం వేసారు? ఏమి జస్ట్ రోస్ట్ చేయాలి అంతే, గోల్డెన్ బ్రౌన్ గా. జస్ట్ ఆయిల్ ఏం వేయకుండానే రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసి మిక్సీలో పౌడర్ చేయాలి. ఓకే, అంతే. అప్పుడు దీంట్లో వేయాలి అది పౌడర్, అంతే. మనకు తీగపాకం వచ్చింది తెలియడానికి సింపుల్ అండి. ఇప్పుడు కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా, తర్వాత లైట్ మనం అలా స్పూన్ తో తీసుకొని ఒక డ్రాప్ ఇలా తీసుకుంటే ఇలా అంటే అనుకో తీగలాగా వస్తుంది. జస్ట్ లైక్ అర్థమైపోతుంది. ఇప్పుడు రావట్లేదు అంటే కాలేదు, అలా తెలిసిపోతుంది. అవును. అయిన తర్వాత ఆ తీగపాకం వచ్చినాక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడే వేసాం అనుకో అంత వాటర్ వాటర్ ఉంటది. అలానే ఇప్పుడు అయిపోయింది కదండి. మనము ఈ పెసరపప్పు నేను వేయించిన పౌడర్ చెప్పాను కదా, దీంట్లో వేస్తూ మనం కలపాలి. అంటే ముద్దలు కట్టొద్దు, అలా లైట్ గా వేస్తూ కలుపుతుండాలి. కలుపుతుండాలి. మంజుల గారు, దగ్గర పడింది కదా, ఇది అయిపోయింది కదండి, టైట్ గా అయింది కదా. ఇప్పుడు మన దీంట్లో కొంచెం నెయ్యి వేయాలి. ఓహో. కొంచెం స్వీట్ అంటే నెయ్యితోనే కదా టేస్ట్. స్వీట్ లో టేస్ట్ రావాలంటే నెయ్యి ఉండాల్సిందే. ఇప్పుడు కలిపేయాలి అంతే. కొంచెం ఈ నెయ్యి కరగగానే ఇంకా అయిపోయిందండి. కొన్ని ఉన్నా కూడా ఇంగ్రీడియంట్స్ అంత హెల్తీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగా లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా వస్తాయి. పెసరపప్పు వేయించి పౌడర్ చేసాం కదా, మళ్ళీ దీంట్లో షుగర్లు యాడ్ అయింది కాబట్టి మంచి స్మెల్ వస్తుంటది. నెయ్యి అండి మన ఇష్టం, అంత మెజర్మెంట్ ఏం లేదు. మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకోవడం, ఇంకా వేయచ్చు లేదంటే ఆపేయచ్చు. ఇది అయిపోయింది కదా, ఇంకా స్టవ్ కట్టేసి ఓకే ఆఫ్ చేయండి.
ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత మనము దీన్ని ఉండలా కట్టేస్తే ఓకే. స్వీట్ చల్లారాలి. చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ చేయాలి. సరే అయితే వెయిట్ చేద్దాం. మంజుల గారు మనకు చల్లారినట్టు చూడండి. అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలాచి పౌడర్ చల్దాం. లైట్గా వేడిగా ఉంది కాబట్టి చాలు. ఇంకా ఫస్ట్ వాటర్లో వేయకుండా లైట్ జస్ట్ ఫ్లేవర్ స్వీట్ కాబట్టి. ఓకే, చివరిగా ఇలాచి పౌడర్ మిక్స్ చేసి బాల్ చేయడం అండి. ఇంకా గార్నిష్ గురించి మనము బాదం పప్పు, జీడిపప్పు యాజ్ యూజువల్గా పెట్టేయడం అంతే. ఇది అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకుందాం. ఓకే, మనం ఉండలు కట్టుకోవడం అనమాట. ఒక ప్లేట్ కావాలి నాకు. ప్లేట్ ఇదిగోండి. సో లైట్గా నెయ్యి తీసుకోవాలి. అంటే చెయ్యికి అంటుకుంటుంది కదా. మనకి ఏ సైజ్ కావాలంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. ఇంతే అండి, ఇలా చేసుకోవడమే. సో మంజుల గారు అన్ని ఇలాగే లడ్డు రెడీ. లడ్డు రెడీ అండి. బాదం పప్పుతో ఏదో గార్నిష్ చేయడం అంతే. చేసేయండి అయితే. సో మంజుల గారు రెడీ అయిపోయాయి కదా లడ్డు? రెడీ అయిపోయిందండి. జస్ట్ గార్నిష్ గురించి మనం బాదం పప్పు పెట్టేసుకుందాం. ఓకే. భోగి స్పెషల్ పెసరపప్పు లడ్డూలు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూస్తున్నారు కదా సఖులు, మంజుల గారు తయారు చేసిన పెసరపప్పు లడ్డులు. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. పెసరపప్పు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, ఇలాచీ పౌడర్, చక్కెర, బాదాం, పెసరపప్పు పొడి. పెసరపప్పు లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నీళ్లు, చక్కెర వేసి తీగ పాకం పట్టుకోవాలి. ఇప్పుడు పాకంలో ముందుగా వేయించిన పెసరపప్పును గ్రైండ్ చేసిన పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం దగ్గర పడే వరకు కొద్దిగా నెయ్యి వేసి ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లార్చాక ఇలాచి పౌడర్ వేసి కలిపి చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ మిశ్రమంతో లడ్డులుగా చుట్టి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుని బాదంతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన పెసరపప్పు లడ్డు రెడీ. పెసరపప్పు లడ్డూలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మంజుల గారు చెప్పండి. మీరు టేస్ట్ చేయండి. మీరు చెప్పండి. మంజుల గారు ఎలా ఉన్నాయి లడ్డులు? మీరు చెప్పండి. నేను చేశాను. ఉన్నాయండి. ఎంతో సింపుల్ గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా 10 minutes అంతే. పౌడర్ రెడీగా ఉంటే 10 minutes లో అయిపోతుంది. నిజంగా అండి, ఇది ఇన్స్టంట్ లడ్డు. ఇన్స్టంట్ లడ్డు. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఈసీఎల్ ఏఎస్ రావు నగర్ వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, మంజుల గారు తయారు చేసిన పెసరపప్పు లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి సఖి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నమస్కారం. మన దేశంలో ప్రతి పండుగ వెనుక, పండుగ చేసే విధానం వెనుక ఒక పరమార్థం, సందేశం దాగుంటుందండి. అలాగే భోగి మంటల్లో పాత సామాన్లను తగులబెట్టడం వెనుక చాలా మంచి సందేశం ఉంది. ఎప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత వస్తువుల వల్ల అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. అనవసరంగా ఉన్న వాటిని తొలగించుకోవటంతో పాటు ఇంట్లోని దుమ్ము, ధూళి, సూక్ష్మ క్రిములు కూడా బయటకు పోతాయట. భోగి మంటల్లో పాత వస్తువులే కాదు, ప్రతి ఒక్కరిలో దాగున్న పాత వికారాలను వదిలించుకోవాలనే నిగూఢార్థం దాగుందంటారు విజ్ఞులు. దక్షిణాయనంలో మనలో ఉండే నిద్రమత్తును, బద్ధకాన్ని వదిలించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే జీవిత సందేశం కూడా మనకు కనిపిస్తోంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఇవాల్టి సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న పర్పుల్ సోల్ బొటీక్కి. సో మనతో పాటు ఉన్నారు డిజైనర్ దేవిక గారు. ఆమె డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? నమస్కారం దేవిక గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీకు కూడా సేమ్ టు యూ, భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఇవాళ మా వ్యూవర్స్ అందరికి ఏం చూపిస్తున్నారు? నేను ఈరోజు శారీస్ చూపిస్తానండి. పండగ కాబట్టి మన వాతావరణం తీసుకురావాలి. నేను ఉప్పాడ శారీస్ అన్ని నేను డిజైన్ చేసిన బ్లౌజెస్ అది నేను చూపిస్తాను. ఓకే. ఇది ఆర్గంజా అండి, బెనారస్ ఆర్గంజా శారీ. ఇది
మనకి ఇట్లనే జరీ ఫుల్ ఇదంతా శారీ మొత్తం ఇలా వస్తుందండి. ఇది పళ్ళు. ఇది ఓకే, కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుందండి. కొంచెం టీనేజ్ అమ్మాయిలకు కూడా ఇలాంటి పట్టు లాగా కాకుండా ఇవి చాలా ఫ్యాన్సీగాను ఉంటాయి, గ్రాండ్గా ఉంటుంది. ఓకే. సో ఇది బెనారస్ ఆర్గంజాలు ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి. సో ఈ పింక్ కలర్ మీద వచ్చేసి మనకి ఈ వర్క్ అంతా ఏమంటారు దేవిక? ఇదంతా జరీ బూటీస్ అండి. జరీ బూటీస్. జరీ బూటీస్ అండ్ మధ్యలో వచ్చేసి ఆ బ్లూ కలర్ మనకి థ్రెడ్ వర్క్ అండి. అది ఓకే. బోర్డర్ తీసుకుంటే మొత్తం జరీ టిష్యూ వచ్చిందండి. ఇది టిష్యూ వచ్చేసి ఇది థ్రెడ్ వర్క్ అన్నమాట. ఓకే, జరీ ఇంకా మళ్ళీ థ్రెడ్ వర్క్ పైన ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇట్లా పళ్ళు తీసుకుంటే పళ్ళు కూడా మనకు బాగా రిచ్ గా ఉంటుంది అనమాట. థ్రెడ్ వర్క్ జరీ రెండు కలిపి జిగ్జాగ్ షేప్ లో మనకు పళ్ళు వస్తుంది. ఓకే. సో ఇదంతా కూడా మనకి పర్పుల్ బ్లూ అండ్ ఇంకొకటి జరీలో మనకి జిగ్జాగ్ లా ఇచ్చారనమాట. ఇదంతా పళ్ళు డిజైన్ మొత్తం అలానే వచ్చింది. అవునండి. ఓకే. సో దీని బ్లౌజ్ ఎలా ఉంది దేవిక గారు? దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. యాక్చువల్గా అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది నేను డిజైన్ చేశాను అనమాట. ఇది వర్క్ ఇప్పుడంతా కొంచెం న్యూ పెద్ద పెద్ద కుందన్స్ అట్లా పెట్టి న్యూ డిజైన్స్. ఇది వచ్చి పీకాక్ చూడండి, ఇక్కడ ఒక పీకాక్ లాగా వచ్చింది. అవును. ఇది జర్దోసి అండి. ఇదంతా కూడా బిగ్ సైజ్ కుందన్స్ తీసుకున్నాము. ఇట్లా మనం కలర్ కాంబినేషన్స్ శారీని బట్టి మనం బ్లౌజ్ లో కలర్ కాంబినేషన్స్ చేసుకుంటాము. ఇది హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ వచ్చి ఫుల్ గా మనకు పెద్ద బోర్డర్స్ వచ్చేసింది జరీతో. ఓకే. మనం ఆ బోర్డర్ మీద మనం వర్క్ చేసుకున్నామండి. ఓకే, చాలా బాగుంది దేవిక గారు, చాలా మంచి డిజైన్ చూపించారు. సో ఈ సారీ ప్రైస్ ఎంత ఉందండి? ఈ సారీ వచ్చి 9500 అండి. 9500 లో మనకి సారీ వచ్చేస్తుంది. చాలా అందంగా ఉంది దేవిక గారు ఈ సారీ అయితే. సో నెక్స్ట్ ఏం సారీ చూపిస్తాను? నేను ఇప్పుడు కంచి పట్టులో డిజైన్ చేసింది చూపిస్తానండి మీకు. ఓకే. ఈ జరీ వచ్చేసి మనకు మిడిల్లో వచ్చిందండి. ఇది కంచిపట్టు మెటీరియల్, కంచిపట్టు. ఈ జరీ మామూలుగా బోర్డర్స్ వస్తుంది, అట్లా లేకుండా ఇది మిడిల్లో జరీ ఇచ్చారండి. ఇది మనకు 2 కలర్స్ వచ్చింది. ఈ పర్పుల్ కలర్ ఒకటి, బ్లాక్ ఒకటి వచ్చింది అనమాట. నేను దీనిపైన వచ్చి డిజైన్ చేశానండి. ఇట్లా ముగ్గులు ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి. అవును. అందులో ముగ్గులతో వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి. ఇది మొత్తం మీకు హ్యాండ్ వర్క్ చేస్తారనమాట. చాలా లేట్ ఇది వర్క్, చాలా రిచ్ గా ఉంటది. మనకు చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంటుందండి. అవును. ఇది గొలుసు కుట్టు అని మనం చెప్పొచ్చు కదా దేవిక గారు? అంటే గొలుసు కుట్టు అంటే ఇది హ్యాండ్ వర్క్ అండి. ఇది మామూలుగా మగ్గం మీద చేస్తారు. మగ్గం వర్క్ అన్నమాట. ముగ్గు డిజైన్ వచ్చేసి ముగ్గు తీసుకున్నారు. ఇది పళ్ళు వస్తుందండి మీకు. ఓకే. సో పళ్ళుకి వచ్చారు బ్లాక్ ఇది లేకుండా కంప్లీట్ గా మనకి పర్పుల్ కలర్ లోనే అన్ని ముగ్గులతో డిజైన్ చేశారు. ఇది జరీ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ జరీ వస్తుందండి. మామూలుగా ప్లెయిన్ కొంచెం థిక్నెస్ లేకుండా ఎంబ్రాయిడింగ్ జరీ వస్తుంది. ఇది ముగ్గులు అని చెప్పనేసి కొంచెం థిక్నెస్ తీసుకుంటామండి ఇది జరీని కూడా. ఇది పళ్ళు వచ్చేసి ఎట్లా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చి ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చామండి ముగ్గులతోనే. అంటే ముగ్గులకి మనం బార్డర్స్ కూడా ఇస్తాం కదా, సో అలా ఇచ్చారు. అలా ఇచ్చామండి. ఇది మీకు కటింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కట్ అయిపోతుంది. మొత్తం ఫుల్ వర్క్ అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫుల్ గా వర్క్ ఉంటుంది మీకు. ఓకే. మామూలుగా డిజైన్స్ చూస్తూ ఉంటామండి. ఇది ముగ్గు ఎందుకు వేయకూడదు, అందులో పండగ అంతా ఇది కాబట్టి మనం ఇది ట్రై చేసాము. చాలా బాగా వచ్చింది. మంచి మూమెంట్ అండి, మంచి సేల్స్. ఇది మేము వర్క్ డిజైన్ చేసి పెట్టడం మనకు సేల్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా కాస్ట్లీ వర్క్ బాగుంటుంది. ఇది పట్టు శారీస్ మీద, ఉప్పాడ శారీస్ మీద చేసుకోవచ్చు. ఓకే. ఇది పార్టీ వేర్స్ కి కానివ్వండి, ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం సారీ చూపిస్తాను? నెక్స్ట్ నేను ఉప్పాడ చూపిస్తానండి మీకు. ఇది నార్మల్ ఆర్గంజా సారీస్. నార్మల్ ఆర్గంజా సారీస్. ఓకే. ఇంతకు ముందు మనం చూసింది బెనారస్ ఆర్గంజా. ఓకే. ఇది పళ్ళు వస్తుందండి. ఇది పళ్ళు ఫుల్ జరీ టిష్యూ వచ్చేసింది మీకు. అవును. ఇంత జరీ అండి. ఇది వచ్చి శారీ అంతా వచ్చి మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఓకే. జరీలో కూడా డిఫరెంట్ ఉందండి. ఇది వచ్చేసి మీకు గోల్డ్ సిల్వర్ రెండు వచ్చింది జరీ. ఓకే. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో త్రూ అవుట్ శారీ మనకి శారీ మొత్తం అలాగే వస్తుంది. ఇట్లా వస్తుంది అనమాట. ఈ లీవ్స్ లాగా వచ్చి మీకు ఫుల్ శారీ అంతా కూడా ఇదేమది ఉంటుంది. సీ గ్రీన్ కలర్ లో త్రూ అవుట్ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. మళ్ళీ తర్వాత సిల్వర్ జరీ మొత్తం రన్ అవుతుందండి. మొత్తం శారీ అంతా కూడా ఇట్లా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్ ఇచ్చారండి, కింద కాస్త పెద్ద బార్డర్ ఇచ్చారండి. ఓకే. ఇది వరకు పెద్ద బార్డర్స్ అంటే పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళే కట్టేవాళ్ళు కదా, ఇప్పుడు అలాంటి ఇప్పుడు బాగా పెద్ద బార్డర్స్ లైక్ చేస్తున్నారండి. చిన్న పిల్లలు కూడా పెద్ద బార్డర్స్ లైక్ చేస్తున్నారు. పెద్ద బార్డర్స్ మళ్ళీ ఫ్యాషన్ వచ్చింది. ఓకే. సో పళ్ళు ఎలా ఉందండి? ఇది పళ్ళు అండి. ఇది ఫుల్ జరీ అన్నమాట. గోల్డ్ గోల్డ్ టిష్యూ
వచ్చేసింది. గోల్డ్ టిష్యూ ఇదంతా కూడా అవుతుంది. పైన సేమ్ మళ్ళీ అదే బార్డర్, చిన్న పింక్ బార్డర్, అండ్ కింద కూడా కంప్లీట్లీ మళ్ళీ మనకి పెద్ద బార్డర్ వచ్చింది. సో చాలా బాగుందండి. సో దీని బ్లౌజ్ ఎలా ఉంది? దీని బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి, గోల్డ్ స్పాట్ కలర్ ప్లెయిన్ వచ్చింది. యాక్చువల్గా నేను దీనిపైన వర్క్ చేయించానండి. అంటే మన ఇన్ని కలర్స్ యూస్ చేయకుండా గోల్డ్ స్పాట్ పైన ఒకే గ్రీన్ ఒకటి యూస్ చేశానండి. మిడిల్లో అంతా ఈ సీజెడ్స్ లాంటి మంచి కాస్ట్లీ స్టోన్స్ అండి. ఇది ఇట్లా స్టోన్స్, ఇది వచ్చేసి మామూలుగా చైన్ లాగా వస్తుంది అనమాట. అది ఎక్కువ యూస్ చేస్తారు, కానీ నేను ఇక్కడ చైన్ యూస్ చేయలేదండి. ఇది స్టోన్సే, సరోస్కి స్టోన్స్ అంటారు. ఇది నేను సింగిల్ స్టోన్స్ పెట్టించానండి. మొత్తం నెక్ లైన్ అంతా స్టోన్స్ వస్తుంది. తర్వాత మనం అక్కడ శారీలో ఉన్నట్లుగా మనం డిజైన్ చేసుకున్నాం బ్లౌజ్ కూడా. ఇది మిడిల్ పెద్ద కుందన్స్ పెట్టించాము. మొత్తం అన్ని గోల్డ్ సిల్వర్ మాత్రమే దీంట్లో యూజ్ చేస్తాం, ఎక్కువ కలర్స్ లేకుండా. మనకు శారీలో గోల్డ్ వచ్చింది కాబట్టి మనం బార్డర్స్ గోల్డ్ యూజ్ చేసాం, స్టోన్స్ అన్ని వచ్చేసి సిల్వర్ కలర్ యూజ్ చేసామండి. అండ్ మనకి మధ్యలో అక్కడ బార్డర్స్ సీ గ్రీన్ వచ్చాయి కాబట్టి మధ్యలో థ్రెడ్ వర్క్ మనకి సీ గ్రీన్ తో చేసాము. అదేలాగా ఇట్లా ఫ్రంట్ ఇట్లా వస్తుందండి. ఓకే, ఫ్రంట్ నెక్కి వచ్చింది కదా, నెక్కి వచ్చినట్లు మనకు ఫ్రంట్ రైట్ సైడ్ ఇట్లా వస్తుంది. ఓకే, ఇది హ్యాండ్స్కి వచ్చింది. ఇది కూడా మనం బోర్డర్ అంతా వదిలి తరువాత మనం వర్క్ చేయించాము. ఎందుకంటే పెద్ద హ్యాండ్స్ కావాలంటే ఇది ఒక ఆప్షన్. అవునండి. ఇది జరీ కూడా మీకు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ జరీ కూడా మనం వేరే దానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇది వద్దనుకుంటే. సో మధ్యలో ఇదంతా వచ్చి జర్దోజీ వర్క్ వచ్చి గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చిందండి. ఇది థ్రెడ్ వచ్చింది, మొత్తం వైట్ గోల్డ్ యూజ్ చేసాం వర్క్కి. సో ప్లేన్ మీద హెవీ వర్క్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఆటోమేటిక్ గా హైలైట్ అయిపోతుందండి. సో ఈ సారీ ప్రైస్ ఎంత ఉంది దేవిక్ గారు? ఇది 12,000 అండి. సో చాలా బాగున్నాయి దేవిక్ గారు, మీరు చూపించిన డిజైన్స్ అన్ని కూడా ఒకదానికి మించి ఇంకోటి ఉంది. సో ఇంత మంచి డిజైన్స్ ని మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు దేవిక్ గారు. అండి, వెల్కమ్ అండి. భోగి పండుగ నాడు కొత్త అల్లుళ్ళు కూతుళ్లను ఇంటికి పిలవటం తెలుగువారి సాంప్రదాయం. 3 రకాల కాయగూరలతో కూర, నువ్వుల పొంగలి చేయటం ఆచారం. ఈ రోజు సాయంత్రం పూట చిన్నపిల్లలకు దిష్టి తీస్తారు. రేగి పండ్లు, చిల్లర నాణేలు, బురుగులు, శనగపప్పు కలిపి భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళు పిల్లల తలపై పోయటం వల్ల పిల్లలపై సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అలాగే సీజనల్ ఫుడ్స్ తినాలనే సందేశం కూడా పిల్లలకు అందుతుందని కూడా పెద్దలు చెప్తారు. ఈ పండుగ రోజు బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేస్తారు. ముత్తైదువులందరూ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం వంటి సంఘటనలు పల్లెల్లో సంక్రాంతి శోభను మరింత అందంగా కనుల విందు చేస్తాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన ఎక్స్పర్ట్ రామతులసి గారు. ఎవరికైనా ఎప్పుడైనా ఇవ్వగలిగిన గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంటున్నారు. మరి దానికి కావాల్సినవేంటో ఎలా తయారు చేసుకోవాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామతులసి గారు. హాయ్ అపర్ణ. రామతులసి గారు, మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. ఓ థ్యాంక్ యూ. నేను కూడా నీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో మరి ఈ రోజు మాకు గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి చూపిస్తున్నారు కదా, ముందుగా దానికి కావాల్సినవేంటో చూద్దామా? ఓకే, A4 షీట్, కలర్స్, ఓకే, బ్రషెస్, సిజర్స్, పెన్సిల్, స్కెచ్ పెన్. ఓకే అండి రామతులసి గారు, మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దామా? చూద్దాం. ముందుగా A4 షీట్ తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ ఫోల్డ్ అన్నమాట. దీని తర్వాత దీన్ని హాఫ్ కి ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీవ్ చేసి ఈ మిగతా హాఫ్ ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 2 ఇంచెస్ లీవ్ చేసి మనం చిన్న ఇంప్రెషన్ 1 ఇంచ్ ఇలా చేసుకో, అంటే ఇది కట్ చేయాలన్నమాట. ఇప్పుడు సిజర్ తీసుకోవాలి. సిజర్ తీసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని ఇలా బెండ్ చేయాలి. ఓకే, ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మనం వేసిన ఫస్ట్ ఫోల్డ్ ని ఓపెన్ చేసేయాలి. ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ లో హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మనకి గ్రీటింగ్ కార్డ్ అన్నమాట. ఓకే, ఇలా వస్తుంది. మనం కట్ ఇచ్చాం కదా, ఈ కట్ ఏం చేయాలంటే ఇలా పైకి లిఫ్ట్ చేయాలి.
లిఫ్ట్ చేసి ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే. ఇలా దీని తర్వాత ఈ కింది దాన్ని కూడా మనం ఎక్కడైతే క్రాస్ ఫోల్డ్ చేసాం కదా, అవును, దాన్ని ఇలా తీసుకుని ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే. ఇలా వస్తుంది. ఇలా మనం ఫోల్డ్ చేసి ఇలా చేసినప్పుడు ఇది అంటే ఒక బర్డ్ యొక్క బీక్ లాగా ఉంటుంది అన్నమాట. ఇలా చేసినప్పుడు మనకి విషెస్ చెప్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఓ వెరీ నైస్. ఇప్పుడు మనం పెన్సిల్ తీసుకుంటున్నాము. పెన్సిల్ తీసుకుని ఫస్ట్ హెడ్ డ్రా చేసేసుకోవాలి. ఆ బీక్ మిడిల్కి వచ్చేటట్టుగా ఇలా హెడ్ డ్రా చేసేసుకుంటే తర్వాత బాడీ, తర్వాత వింగ్స్. అంటే చాలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట. ఇది అంటే పిల్లలు చూసినప్పుడు ఒక బర్డ్ అనేటప్పటికీ వాళ్ళకి చాలా సంతోషం వచ్చేస్తుంది, ఇది ఎగురుతున్నట్టు వాళ్ళు ఊహించుకుంటారనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 legs ని కూడా మనం డ్రా చేసుకోవాలి ఇలాగ. ఇప్పుడు మనం దీనికి పెయింటింగ్ కలర్ వేద్దాం. ముందు బీక్ డ్రా చేసేద్దాము. ఓకే. రెడ్ కలర్ వేద్దాం బీక్. ఇప్పుడు బాడీకి పెయింట్ చేద్దాము. ఓకే. ఒక బ్లూ కలర్. ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే ఈ వైట్ డ్రాయింగ్ షీట్ మీద వేస్తున్నప్పుడు కలర్ ఆటోమేటిక్గా లైట్ అయిపోతూ ఉంటుంది. అవును. అప్పుడు షేడింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఆ పిల్లలకి డ్రాయింగ్ షీట్స్ వైట్ ఇచ్చినట్లయితే వాళ్ళు వేస్తున్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది వేరియేషన్స్. ఓకే. ఓకే. డార్క్ లైట్ షేడింగ్ మిక్స్ చేసుకోకర్లేకుండానే వచ్చేస్తాయి అనమాట. రైట్. అదొక ఫెసిలిటీ ఉంటుంది, ప్లస్ పాయింట్. ఇలా ఇక్కడ మనం అసలు వైట్ మిక్స్ చేయలేదు కానీ షేడింగ్ వచ్చేస్తుంది. అవును. ఇలా వింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీ వేద్దాము. బాడీ కూడా కొంచెం లైట్గా వేద్దాము, అంటే తక్కువ కలర్ తీసుకుంటే లైట్ వచ్చేస్తుంది. కలర్ అంటూ అప్లై చేయాలి కానీ మనకి ఐడియాస్ ఈజీగా వచ్చేస్తాయి. అవును. దీనికి మనం లైట్ కలరే వేసుకున్నాం కాబట్టి మనం ఇలా ఉంచేస్తున్నాము. ఇప్పుడు లెగ్స్ వేసుకుందాం. ఓకే. లెగ్స్కి మనం స్కెచ్ పెన్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా బ్లాక్ కలర్తో వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కెచ్ పెన్తో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఐస్ డ్రా చేస్తున్నాము. ఓకే. సో కార్టూన్ క్యారెక్టర్స్ కాబట్టి మనం ఎంత క్రియేటివ్ ఎలా వేసినా ఆ కళ్ళు పెద్దగా బీక్ పెద్దగా పెడితే అది ఇంకా ఫన్నీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అలాగే చేసాం ఇది. ఇప్పుడు ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత మనం దాని ఎఫెక్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ మరి ఏమి విషెస్ చెప్తావు? ఏం చెప్దాం? హ్యాపీ పొంగల్ చెప్దామా? ఓకే. హ్యాపీ పొంగల్ టు సఖి. ఇప్పుడు మనం దీంట్లో ఎఫెక్ట్ చూద్దాము. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసి ఇస్తాం కదా, ఇలా ఓపెన్ చేసినప్పుడు హ్యాపీ పొంగల్ టు సఖి. వావ్, చాలా బాగుంది. సో మా టీం అందరికి హ్యాపీ పొంగల్. అది కూడా ఒక సూపర్ కార్టూన్ చిక్ తో. ఇంతవరకు నాకు కూడా ఎప్పుడు చిక్స్ విష్ చెప్పలేదు. ఫస్ట్ టైం పొంగల్ కి ఒక కోడిపిల్ల విష్ చేస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది రామ్ తులసి గారు. అంటే చిన్న పిల్లలు కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళు చేసి చిన్న పిల్లలకి ఎవరికి ఇచ్చినా అందంగా ఉంటుంది. ఒక్క ఈ బీక్ ఒకటి నేర్పించుకుంటే సరిపోతుందండి. అది కూడా చాలా ఈజీ మనం చేసేటప్పుడు. ఇలా ఇంకా 2 ఉన్నాయి చేసినవి చూపిస్తాను. తప్పకుండా చూపించండి. అప్పటినా ముందుగా తయారు చేసి తీసుకొచ్చినవి ఇవి కూడా సేమ్ టెక్నిక్ అన్నమాట, కాకపోతే ఫిగర్స్ వేరే ఉంటాయి. అంటే ఇది మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చేశాను. ఇది ఒక బర్డ్ అన్నమాట. వావ్, చాలా బాగుందండి. అలాగే ఇది పెంగ్విన్. ఇక్కడ మన ఇష్టమైనది రాసుకోవచ్చు. దానికి పొంగల్ రాస్తాను, హ్యాపీ న్యూ ఇయర్ రాస్తాను, హ్యాపీ బర్త్డే కూడా రాసుకోవచ్చు. రైట్. ఓకేనా? సో మామూలుగా అయితే ఇలా వాళ్ళు ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేయగానే ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని. వెరీ నైస్. సో చాలా సింపుల్ టెక్నిక్ తో చక్కగా అందమైన కార్టూన్ క్యారెక్టర్స్, అందులో గ్రీటింగ్ కార్డ్ గ్రీటింగ్ బాగుందండి.
సో చాలా బాగుంది రామ్ తులసి గారు, ఇంత మంచి టెక్నిక్ ని మరి మాకందరికి పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సకలు చూసారు కదా, మరి ఈ పండుగ సీజన్ లో మీరు కూడా మీకు ఇష్టమైన గ్రీటింగ్ కార్డ్ ని తయారు చేసి మీకు ఇష్టమైన వారికి ఇచ్చేయండి. ఇది ఇవాల్టి మన చూడండి చేయండి. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. భోగి పండుగ నాడు చాలా మంది మహిళలు వచ్చి గౌరీదేవి వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు సాయంత్రం పూట పండ్లు, కూరగాయలు, చెరుకు గడలతో ప్రత్యేకంగా మండపాన్ని అలంకరిస్తారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీదేవి ప్రతిమను ఉంచుతారు. పూజ చేసి తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు. తెల్లారి మకర సంక్రాంతి ఉదయం సుప్రభాతంతో గౌరీదేవిని మేల్కొల్పుతారు. భోగి నాడు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది మహిళలు 4 రోజులు లేదా 6 రోజుల పాటు కూడా కొనసాగించే సాంప్రదాయం ఉంది. ఇవండి ఈరోజు భోగి పండుగలో దాగున్న విశేషాలు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.